గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ అంజనేయులు, మోరా అంజనేయులు. మన ఛానల్ వచ్చేసి మోరా అంజీ 7. మనం ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా, కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా, మంచి గైడెన్స్, మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న ఒక గైడ్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఇలా ఎవరో ఒకరు ప్రోద్బలం కావాలి. దానికోసం మీకోసమే స్టార్ట్ చేసిన మోరా అంజీ 7 అనే ఛానల్. మీరు మన ఛానల్ని ఆదరించండి. అలాగే మోరా అంజీ 7 అని కొడితే మీకు యూట్యూబ్లో ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ చూడండి, చూసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం నిన్న మన రాష్ట్ర కూటులు, మన తెలంగాణ చరిత్రకు సంబంధించిన లెసన్స్ చెప్పుకోవడం జరిగింది మన రివిజన్ టైప్లో. అలాగే ఈరోజు వచ్చేసి వేములవాడ చాళుక్యుల గురించి మనం తెలుసుకుందాం. వేములవాడ చాళుక్యులు స్థాపకుడు వచ్చేసి విక్రమాదిత్య యుద్ధ మల్లుడు. మతం వచ్చేసి వాళ్ళు ఐందవం జైనం మతాన్ని పోషించడం జరిగింది. అలాగే రాజధాని వేములవాడ. గొప్పవాడు వచ్చేసి 2వ అరికేసరి, చివరివాడు 3వ అరికేసరి. అయితే వేములవాడ చాళుక్యుల వంశవృక్షావళి అని తెలుసుకుందాం. వంశవృక్షావళి అంటే అయితే మొదటి వినయాదిత్యుడు యుద్ధ మల్లుడు 750 నుంచి 755 పరిపాలన సాధించడం జరిగింది, 5 సంవత్సరాలు. ఆయనకు మొదటి అరికేసరి వీరగృహుడు భద్ర అనే పుత్రుడు ఉండడం జరిగింది. వీరగృహుడికి వచ్చేసి భద్రదేవుడు అనే కుమారుడు. మొదటి అరికేసరి పరిపాలనా కాలం వచ్చేసి 755 నుంచి 800 వరకు పరిపాలించడం జరిగింది. అతని కుమారుడు వచ్చేసి మొదటి నరసింహుడు 800 నుంచి 825 వరకు పరిపాలించడం జరిగింది. 2వ యుద్ధమల్లుడు అతని తర్వాత క్రీ శతాబ్దంలో 825 నుంచి 850కి పరిపాలించడం జరిగింది. తర్వాత వచ్చేసి బద్దెగుడు ఇతని వంశవృక్షావళిలో 850 నుంచి 895 వరకు పరిపాలన చేయడం జరిగింది. 3వ యుద్ధం మల్లుడు వచ్చేసి క్రీ శతాబ్దం 895 నుంచి 915 వరకు చేయడం జరిగింది. 2వ నరసింహుడు వచ్చేసి 915 నుంచి 930 వరకు పరిపాలన చేయడం జరిగింది. 2వ అరికేసరి వచ్చేసి 930 నుంచి 41. ఇక్కడ నుంచి వాళ్ళకి 2 కుమారులు ఉంటారు, వాళ్ళు పరిపాలించింది. నాగరాజు అని 941 నుంచి 959 వరకు. భద్రదేవుడు వచ్చేసి క్రీ శతాబ్దం 941 నుంచి 946 వరకు పరిపాలించింది. బ్రీఫ్గా చాళుక్యుల వంశవృక్షావళి ఇది సంబంధించింది. రాష్ట్రకూట సామంతులుగా తెలంగాణ ప్రాంతంలో రాజ్యం పాలన చేసిన వాళ్ళు ముఖ్యులు వేములవాడ చాళుక్యులు. వీరి రాజధాని వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ. ఆ వేములవాడ పేరు మీదుగానే వేములవాడ చాళుక్యులు రావడం జరిగింది. వీరి చరిత్రకు ఆధారం వచ్చేసి కొల్లిపర శాసనం, 2వ అరికేసరి వేసిన శాసనం వేములవాడ శిలాశాసనం, 3వ అరికేసరి వేసిన శాసనం వచ్చేసి పర్బని శిలాశాసనం. అలాగే పంపకవి యొక్క విక్రమార్జున విజయం అనేది గ్రంథం కూడా ఉంది. విక్రమాదిత్య యుద్ధమల్లుడు మనం ఎవరైతే మొదటి పరిపాలకుడు చెప్పినామో 750 నుంచి 755 వరకు ఆయన పరిపాలనలో జరిగిన విషయాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం మనం. ఇతను వేములవాడ వంశస్థాపకుడు. మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు నిజామాబాద్ జిల్లాలోని నిందూరు బోధన్ రాజధానిగా పాలన చేశాడు. బోధన్ రాజధాని చేసుకొని పాలన చేసిండు. ఇతను కొన్ని రాజ్యాలను, చిత్రకూట దుర్గాన్ని సాధించినాడు. ఇతను సపాద లక్ష దేశాన్ని వెళ్ళినట్టు శాసనాలు చెప్తున్నాయి. సపాద లక్షన 1,25 బంగారు నాణ్యాల ఆదాయం గల దేశం అని అర్థం. నేటి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాను వీరి కాలంలో సపాద లక్ష అనేది ఇప్పుడున్న కరీంనగర్, నిజామాబాద్. రాష్ట్రకూట రాజు వచ్చేసి దంతిదుర్గుడు తన సేనాపతి యుద్ధమల్లుని సాయంతో బాదామి చాళుక్యులను ఓడించాడు. అందువల్ల దంతిదుర్గుడు యుద్ధమల్లునికి నిజామాబాద్ బోధన్ ప్రాంతాన్ని సామంతరాజ్యంగా ఇవ్వడం జరిగింది. మొదటి అరికేసరి ఇతను యుద్ధమల్లుని కుమారుడు వచ్చేసి రాష్ట్రకూట చక్రవర్తి ధ్రువుని సామంతుడు. తూర్పు చాళుక్య రాజు 4వ విష్ణువర్ధన్పై ధ్రువుడు జరిపిన యుద్ధాల్లో ఇతను పాల్గొన్నట్టు కొల్లిపర శాసనం చెప్తుంది. విక్రమార్జున విజయం గ్రంథం ద్వారా ఇతను వెంగి త్రికలింగాలను జయించాడని తెలుస్తుంది. దీంతో వేములవాడను రాజధానిగా చేసుకొని పాలించాడు. ఇతను కొల్లిపర తామ్ర శాసనం వేయించాడు. ఇతని రాజ్యం తెలంగాణలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలిపే శాసనాలు శ్రీశైలం, ఏలేశ్వర శాసనాలు. తర్వాత బద్దెగుడు బద్దేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. బద్దేశ్వర ఆలయాన్ని వేములవాడలోని భీమేశ్వర ఆలయంగా గుర్తించారు. ఇతని బిరుదు వచ్చేసి సొలదగండ, అపజయ మెరుగని వీరుడు అనేది. సొలదగండ అంటే 40 యుద్ధాలు చేసిన వీరుడు అని అర్థం అన్నట్టు. రాష్ట్రకూట 2వ కృష్ణుని ఈయన సామంతుడు, గుర్తుపెట్టుకోవాలి. ఇతని గుణగా విజయాదిత్యుడు తూర్పు చాళుక్య రాజు ఓడించాడు ఇతన్ని.
తర్వాత చాళుక్య రాజ్యంపైకి దండెత్తి చాళుక్య భీముని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నాడు. తూర్పు చాళుక్య రాజు 3వ విజయాదిత్యుని చేతిలో మరణించడం జరిగింది. ఇతని గురించి తర్వాత వచ్చేసి 2వ నరసింహుడు. ఈ రాష్ట్రకూట చక్రవర్తి 3వ ఇంద్రుని పక్షాన ఉత్తర దేశ దండయాత్ర చేయడం జరిగింది. ఇతను లాట దేశాన్ని అంటే సప్తమాలవలను జయించాడు. కాలప్రియ కల్పి అనే చోట అంటే ముర్జర ప్రతిహారాలను చక్రవర్తిని ఓడించి విజయస్తంభాన్ని నాటాడు. మనం ఆ పరిపాలనలో తీసుకుంటే ఎవరెవరిని ఓడించాడు అనే దాని మీద ఒక క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంతకుముందు యమునా నదిని దాటి కన్యాకుబ్జ నగరం అని చేరి తన గుర్రాలకు గంగా నీరు తాగించాడు. అంటే ఎంత దూరం వెళ్ళి అంటే యమునా నది దాటి గుర్రాలకు నీళ్ళు తాగించిన అనేది. ఇతను 3వ ఇంద్రుని సోదరి జకవ్వను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి 2వ అరికేసరి. ఇతను 2వ నరసింహుడు, జకవ్వల కుమారుడు. వేములవాడ చాళుక్యులలో చాలా గొప్పవాడు. అయితే ఇట్లా వచ్చేసి ఇతను రాష్ట్రకూటుల రాజు 4వ గోవిందుని ఓడించడం జరిగింది. 2వ అరికేసరి గొప్ప కర్ణాటక భాష పోషకుడు. ఇతని కాలంలోనే పంపకవి అరికేసరి కథను జోడించి విక్రమార్జున విజయం కన్నడ కావ్యాన్ని రాశాడు. ఈ 2-3 సార్లు క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఎవరి కాలంలో అని? 2వ అరికేసరి కాలంలో. ఇతను వేములవాడ శిలాశాసనం కూడా వేయించడం జరిగింది. వేములవాడ శిలాశాసనం ఎవరు వేయించారని అంటారు. అది వచ్చేసి మామూలుగా 2వ అరికేసరి అని గుర్తుపెట్టుకోవాలి. వేములవాడలో ఆదిత్య గృహం నిర్మించడం జరిగింది 2వ అరికేసరి. ఇతని బిరుదులు వచ్చేది మహామండలేశ్వర, మహాసామంతపతి. ఇంతకుముందు క్వశ్చన్లు ఎట్లా ఇస్తుంటే వాట్ ఈజ్ వాట్ అని ఇస్తుండే. ఇప్పుడు అట్లా కాదు. కొన్ని ప్రమేయాలు ఇచ్చి 4 ప్రమేయాలు ఇచ్చి ఏమి అడుగుతుండు, వాటిలో 2వ అరికేసరికి సంబంధించింది సరైన వేటివి అని అంటాడు. అప్పుడు 2వ అరికేసరికి సంబంధించింది వేములవాడ శిలాశాసనం గురించి తెలవాలి నీకు, పంపకవి విక్రమార్జున విజయం రచించిన దాని గురించి తెలవాలి, అలాగే వేములవాడ చాళుక్యుల గొప్పవాడు అనే విషయం తెలవాలి, అలాగే రాష్ట్రకూట రాజు 4వ గోవిందుని ఓడించిన అనే విషయాన్ని ఇవన్నీ తెలిస్తేనే మీకు 2వ అరికేసరి గురించి క్లుప్తంగా నీకు క్వశ్చన్ వచ్చిందంటే మీరు చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. భద్రదేవుడు వచ్చేసి 2వ అరికేసరి తర్వాత అధికారంలోకి వచ్చాడు. వేములవాడంలో సుభాదామ జీనాలయం నిర్మించాడు. సుభాదామ జీనాలయం ఎవరు నిర్మించాడో? భద్రదేవుడు. వచ్చేసి 3వ అరికేసరి 2వ బద్దగుడి కుమారుడు. వచ్చేసి వేములవాడ చాళుక్యుల్లో చివరివాడు. రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుని సమకాలికుడు. ఇతను జైన కవి సోమదేవసురిని పోషించడం జరిగింది. సోమదేవసురి వేములవాడలో సుభాదామ జీనాలయంను దానం చేస్తున్నట్టు పర్బని శాసనంలో ఉన్నది, పేర్కొన్నాడు. అంటే ఎవరు దానం చేస్తున్నట్టు పర్బని శాసనంలో అని వస్తుంది. సోమదేవసూరి రచనలు తెలుసుకున్నాం మనం. ఇతను జైన సమయాచార్యుడు. ఇతను రచనలు వచ్చేసి యశస్తిలక చెంపు కావ్యము, నీతి వాక్యామృత, యుక్త చింతామణి. బిరుదులు వచ్చేసి శాద్వత చలసింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజు. ఈ బిరుదులు సోమదేవసూరివి. వచ్చేసి మతం వచ్చేసి ఏ మతం ఉంది వేములవాడ చాళుక్యులు ప్రతి ఒక్కరు మనం ఇంతకుముందు చెప్పినాం. జైనము హైందవం పోషించారని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అది ఎట్లా పోషించారనే దాని గురించి టాపిక్ డిస్కస్ చేద్దాం మనం. వేములవాడ చాళుక్యుల్లో జైనులు శైవులు ఉండేవారని ఉంది. జీనవల్లభుడు జైన మందిరాన్ని నిర్మించి జైన మతాభివృద్ధికి కృషి చేయడం జరిగింది. మొదటి అరికేసరి సాధ్యో శివాచార్యుని బల్మొగ అనే గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగింది. ఎవరు? మొదటి అరికేసరి. దానం ఇచ్చినట్టు కొల్లిపర్ర తామ్ర శాసనం ద్వారా తెలుస్తుంది. ఏ శాసనం? కొల్లిపర్ర తామ్ర శాసనం ద్వారా తెలియజేస్తుంది. శాసనాల మీద బాగా క్వశ్చన్లు రావడం జరుగుతుంది. దానికి అటాచ్ సబ్జెక్ట్ మీద రావడం జరుగుతుంది. మీకు వీరు నిర్మించిన ఆలయాలు రాజరాజేశ్వరాలయం, బద్దెగేశ్వరాలయం. బద్దెగేశ్వరాలయం ఎవరు నిర్మించారు? బద్దెగుడు నిర్మించడం జరిగింది. మామూలుగా మీరు తెలుసుకుంటే అది ఇవి అడగడం జరుగుతుంటుంది మీకు. మామూలుగా ఇది ఎవరు నిర్మించారంటే గుర్తుపెట్టుకోవాలి. బద్దెగేశ్వరాలయం, బద్దెగుడు నిర్మించడం జరిగింది. అట్లా ఆర్థిక పరిస్థితి వచ్చేసి భూమి శిస్తు ముఖ్య ఆదాయం. ఇక్కడ పన్ను వసూలుకి సుంకాధికారులు ఉండేవారు. వడ్డీ వ్యాపారం కూడా జరిగేది. గ్రామం 12 మంది అధికారులు ఉండేది. ఇది క్వశ్చన్లు వస్తాయి గ్రామం మీద. 1 గ్రామాధికారి, 2 న్యాయాధికారి, 3 కరణము, 4 తలారి, 5 గ్రంథి నిరుడీకాడు, 6 జ్యోతిషుడు, 7 కమ్మరి, 8 వడ్రంగి, 9 చాకలి, 10 మంగలి, 11 గ్రామోపాధ్యాయుడు, 12 సుంకాధికారి. ఈ 12 మంది ఆధీనంలో గ్రామం ఉండేది అన్నట్టు. అప్పుడు వృత్తికారులు వచ్చేసి వృత్తి పని నిపుణులు వచ్చేసి 1 సాలె, 2 చర్మకార, 3 వచ్చేసి కంచరి. అధికారులు వచ్చేసి 1 గౌండ, 2 గౌడ, 3 పటేబిరి, 4 రెడ్డి. వీళ్ళు అధికారులుగా ఉండేవారు. భాష సాహిత్యాలు 2వ అరికేసరి కవి పండితుడు. పంపకవికి ధర్మపురిని అగ్రహారంగా
ఇచ్చాడు. ఏది ధర్మపురిని అగ్రహారంగా ఇవ్వడం జరిగింది. కన్నడ ఆది కవి ఎవరు? పంప. ఈయన రచించిన రచన ఇది విక్రమార్జున విజయం. అందులో నాయకుడు ఎవరు? రెండో అరకేసరి. 940లో కర్యాల శాసనం రచించి వేయించిన వారు ఎవరు? జీనవల్లభుడు. ఇతను ఎవరు? జీనవల్లభుడు పంప కవి సోదరుడు. ఇట్లా అటాచ్గా చదువుకోవాలి. కవిజనాశ్రయం రచించింది ఎవరు? మల్లియ రేచన. జీనవల్లభుడు మిత్రుడు. ఇప్పుడు జీనవల్లభుడు నీకు ఎన్ని రావడం జరిగింది? జీనవల్లభుడు చుట్టూ పంప కవి సోదరుడినా, ఈయన మిత్రుడు ఎవరు? మల్లియ రేచన. ఈయన రచించింది ఎవరు? కవిజనాశ్రయం. ఇలా కర్క్యాల శాసనం వేయించిన వాడు ఎవరు? జీనవల్లభుడు. ఈయన ఎవరు? పంప కవి సోదరుడు. ఇట్లా మీరు అటాచ్మెంట్ తీసుకొని చదివితే టక్క గుర్తొస్తాయి ఎగ్జామ్లో కూడా మీకు. బిరుదులు: బద్దెగుడు వచ్చేసి సోలగ దండ అంటే అపజయమెరుగని వీరుడు. సోమదేవసుడు వచ్చేసి స్వాదత చలసింహ తార్కిక చక్రవర్తి. శాసనాలు ఇంతకుముందు చెప్పిన శాసనాలు చాలా ఇంపార్టెంట్. వేములవాడ చాళుక్యుడు మన పరిసర ప్రాంతాలకు చెందినవారు. ఎందుకంటే కరీంనగర్, నిజామాబాదు ఆ ఏరియాలో పరిపాలన చేయడం జరిగింది. సదాలక్ష అంటే 1,00,000 గ్రామాలను పరిపాలించిన వాళ్ళని తెలుసుకోవడం జరిగింది. దాని గురించే శాసనాలు వచ్చేసి మొదటి అరికేసరి ఏం వేయించడం జరిగింది? కొల్లిపర శాసనం. ఇది ఎవరి గురించి తెలుపుతుంది? వేములవాడ చాళుక్యుల గురించి తెలుపుతుంది. రెండవ అరికేసరి ఏం వేశారు? వేములవాడ శిలాశాసనం వేయడం జరిగింది. వేములవాడ పేరు మీద వేసిన శాసనం రెండో అరికేసరి అని గుర్తుపెట్టుకోరు. మూడో అరికేసరి ఎవరు? పర్బని శిలాశాసనం. పర్బని ఎడ ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది, నాందేడ్ పక్కన ఉంటుంది పర్బని. అది శాసనం వేయడం జరిగింది. మూడో అరికేసరి ఏం చేశాడు? సుభాధామ జీనాలయం ఇంతకుముందు చెప్పుకున్నాం. బద్దెగుడు వేములవాడ నిర్మించిన దాన్ని జీనాచార్యుడు సోమదేవసూరికి దానం చేసిందని చెప్పింది కదా. అది ఏది తెలుపుతుంది? ఈ పర్బని శాసనమే తెలుపుతుంది ఇట్లా చేసినట్టు. కవులు: రెండవ అరికేసరి ఆస్థానంలో పంపకవి జైనుడు. విక్రమార్కున విజయం అనేది కన్నడ కావ్యాన్ని రాశాడు. మూడవ అరికేసరి కాలంలో సోమదేవసూరి చెప్పినాం కదా, ఆయనకేది యశస్శ్రీ పుల చెంపు కావ్యం, నీతి వాక్యామృత, యుక్త చింతామణి, ఇలా గ్రంథాలు 3 గ్రంథాలు ఉన్నాయి. నిర్మాణాలకు వచ్చేసి ఒకటే ఉంది. సుభాధామ జీనాలయం వేములవాడ బద్దెగుడు 2 నిర్మించడం జరిగింది. ఇది చాలాసార్లు రావడం జరిగింది. వేములవాడలో సుభాధామ జీనాలయం నిర్మించిన ఎవరు? బద్దెగుడు 2 అని గుర్తుపెట్టుకోవాలి. మనం దీని మీద క్వశ్చన్లు ఎట్లా అడగడానికి ఆస్కారం ఉంటుంది. మనం వేములవాడ చాళుక్యుల రాజధాని ఏ జిల్లాలో ఉన్నది? ఇది డైరెక్ట్ క్వశ్చన్లు ఇప్పుడు ఎట్లా అడుగుతలేరు, కానీ మనం డీప్గా కొంచెం డిస్కస్ చేద్దాం. కరీంనగర్లో. వేములవాడ చాళుక్యులు గొప్పవాడి కీర్తించబడారు. రెండవ అరికేసరి. వేములవాడ చాళుక్యులకు ఎవరు సామంతులుగా ఉండి వెంగి చాళుక్యుల యుద్ధాల్లో పాల్గొన్నారు? రాష్ట్రకూటులకు. పశ్చిమ చాళుక్యుల వంశాన్ని పతనం చేయడంలో విక్రమాదిత్య యుద్ధమల్లుడు ఎవరికి సాయం చేశాడు? దంతిదుర్గునకు. విక్రమాదిత్య యుద్ధమల్లముడు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్య వంశాన్ని చేశాడు? నిందూరు బోధ. 1వ రాజు ఏ రాజు కాలం నుండి వేములవాడ రాజధానిగా ఉన్నది అంటే 1వ అరికేసరి. 1వ అరికేసరి ఏ రాష్ట్రకూట రాజుకు సామంతుడిగా ఉండి తూర్పు చాళుక్యుల్లో యుద్ధంలో పాల్గొన్నాడు? ధ్రువుడు. రాష్ట్రకూట రాజైన 2వ కృష్ణునికి సామంతునిగా ఉన్న వేములవాడ చాళుక్య రాజు ఎవరు అంటే బద్దెగుడు. పంపకవికి ధర్మపురి అనే అగ్రహారం దానం చేసినది ఎవరు? 2వ అరికేసరి. కవిజనాశ్రయం అంటే మల్లియ రచించింది. కర్కుల శాసనం వేయించినది ఎవరు అంటే జీనవల్లభుడు. బద్దెగేశ్వర ఆలయం నిర్మించింది ఎవరు? బద్దెగుడు. ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం టాపిక్ వచ్చేసి దీని తర్వాత ఇంకొక చిన్న టాపిక్ ఉంది, ముదిగొండ చాళుక్యులు. ఇప్పుడు వేములవాడ అటాచ్గా చెప్పుకుంటూ పోతే ఇవి మనకు బాగా గుర్తుంటాయి. ముదిగొండ చాళుక్యుడు స్థాపకుడు వచ్చేసి కొక్కిరాజు. రాజధాని వచ్చేసి ముదిగొండ. ఇది ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం జిల్లాలో ఉంది. రాజజీవనం అనేది కంటికాహారం. గొప్పవాడు వచ్చేసి మూడవ కుసుమాయుధుడు. శాసనాలు వచ్చేసి కొరవి శాసనం, మొగల్ చెరువు శాసనాలు ముదిగొండ చాళుక్యులకు సంబంధించినవే. సామంతులు వచ్చేసి వీరు తూర్పు చాళుక్యుల సామంతులు. చివరి వాడు వచ్చేసి నాగతి రాజు. ఇప్పుడు ముదిగొండ చాళుక్యుల వంశవాళ్ళ గురించి చెప్పుకుందాం. కొక్కిలి రాజు, ఈయనకు సంబంధించిన ఆయన్నే పరిపాలకుడు. తర్వాత ఇంకొకరు వచ్చేసి రణమర్ధుడు. ఈయనకు పుత్రం అంటే ఈయనకు సంతానం పరిపాలించడం జరిగింది. ఎవరు? మొదటి కుసుమాయుధుడు 870 నుంచి 895 వరకు. మొదటి కుసుమాయుధుడు కుమారులు ఎవరు? గుణగాల యొక్క విజయాదిత్యుడు. మొదటి విజయాదిత్యుడు 895 నుంచి 910. నిరవధ్యుడు వచ్చేసి 910 నుంచి 935. ఇక్కడ నుంచి బద్దెన 935 నుంచి 941. రెండవ కుసుమాయుధుడు వచ్చేసి 935 నుంచి 960. రెండవ విజయాదిత్యుడు వచ్చేసి 960 నుంచి 980. మూడవ కుసుమాయుధుడు వచ్చేసి 980 నుంచి 1000 వరకు పరిపాలించడం. దీని గుణగా 1000 నుంచి 1025 వరకు. అలాగే నిజయ రాజ మల్లప్ప 1025 నుంచి 1050. లోప చెల్లక. అయితే ఈయన నిజయరాజ మల్లప్ప కొడుకులు ఉడుకున్నారు 1025 నుంచి 1050. అలాగే 4వ కుసుమాయుధుడు అంటే 1050 నుంచి
1075, బేతరాజు వచ్చేసి 1075 నుంచి 1100. 5వ కుసుమాయుధుడు వచ్చేసి తర్వాత బొట్టు బేత అని 1125 నుంచి 1150. వీళ్ళ కుమారుడు వచ్చేసి కుసుమాదిత్యుడు లేక 6వ కుసుమాయుధుడు 1150 నుంచి 1175 వరకు పరిపాలించలేదు. నాగపతి రాజు 1175 నుంచి 1200 వరకు. వీళ్ళ వంశానుక్రమం ఇది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఖమ్మం, వరంగల్ జిల్లాలు అయిన ముదిగొండ, కురవి ప్రాంతాలు అనేది ఫస్ట్. అంతకుముందు ముదిగొండ రాజ్యం వెంగి రాష్ట్రకూట సామ్రాజ్య సరిహద్దులో ఉండడం వల్ల ఏదో ఒక రాజ్యం యొక్క సామంతులుగా ఉండవలసిన అవసరం వీళ్ళకి వచ్చింది. అయితే పొరుగువారైన వేములవాడ చాళుక్యులు, రాష్ట్రకూట సామంతులు కూడా ముదిగొండ చాళుక్యులు తప్పనిసరి పరిస్థితుల్లో వెంగి చాళుక్యుల సామంతులు కావడం జరిగింది. మనం ఇంతకుముందు ముదిగొండలో చాళుక్యుల వంశాక్రమం మొగల్ చెరువు శాసనం ద్వారా తెలుపుతుంది. వీళ్ళ వంశానుక్రమం గురించి ఏ శాసనం? మొగల్ చెరువు శాసనం. ముదిగొండ చాళుక్యుల యొక్క సమకాలీన రాజులు వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, విరియాల పాలకులు. ఇందులో వచ్చేసి ఫస్ట్ అతని గురించి తెలుసుకుందాం. మన కొక్కిరాజు, ఈయన రణమర్దలు సోదరులు. వీరు ముదిగొండ రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. కొక్కిరాజు శక్తివంతమైన రాజు వలె పాలన సాగించాడు. కొక్కిరాజుకు తన సోదరుడైన రణమర్ద పాలన సహాయం చేసేవాడు అన్నట్టు. కొక్కిరాజు బిరుదులు వచ్చేసి ప్రవర్ధమానుడు, విజయుడు, రణమర్ద, మొగల్ చెరువు శాసనం ఇతని మరో రాముడిగా పేర్కొంది. కొక్కిరాజు మరణాంతరం రణమర్దుని కుమారుడు మొదటి కుసుమాయుధుడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. రణమర్దుడు రాజచిహ్న కంఠియా అనే కంటకహారంను ధరించడం జరిగింది. తర్వాతి కాలంలో ఈ వంశీయులు కంటకహారంను కులధనము, వరసతహారంగా భావించి దీన్ని కులదేవతగా పూజించారు. మొదటి కుసుమాయుధుడు వచ్చేసి 870 నుంచి 895 వరకు పరిపాలించడానికి మొగల్ చెరువు శాసనం ప్రకారం కుసుమాయుధుడు రణమర్దుని కుమారుడు అని తెలుస్తుంది. కురవి శాసనం మొదటి కుసుమాయుధుడి రాజకీయ కార్యక్రమాలను తెలియజేస్తుంది. ఈ శాసనం ప్రకారం మొదటి కుసుమాయుధుడు వెంగి చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీమునికి సామంతుడు అని తెలుస్తుంది. కురవి శాసనం ప్రకారం మొదటి కుసుమాయుధుని అభ్యర్థన మేరకు పోతమయ్య అనే బ్రాహ్మణుడికి ఉక్కిపర్రు అనే గ్రామంను చాళుక్య భీముడు దానం ఇచ్చాడని తెలుస్తుంది. వేములవాడ రాజు అయిన బద్దగా వెంగిరాజు చాళుక్య భీమునిపై దండయాత్ర చేసినప్పుడు చాళుక్య భీమునికి మొదటి కుసుమాయుధుడు సహకరించాడు. ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు మొదటి కుసుమాయుధుడు. నిరవధ్యుడు వచ్చేసి 910 నుంచి 935. మొదటి కుసుమాయుధం తర్వాత తన పెద్ద కుమారుడైన విజయాదిత్యుని సింహాసనం ఆదించడం జరిగింది. మొదటి విజయాదిత్యుని అతని సోదరుడు నిరవధ్యుని మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. మొదటి విజయాదిత్యుని ఓడించి నిరవధ్యుడు సింహాసనం అధిష్ఠించడం జరిగింది. ఎప్పుడైనా అన్నదమ్ములు ఉంటే కలహాలు వస్తుంటాయి, ఎవరో ఒకరు గెలుస్తారు, సింహాసనం ఆదించడం కామన్. మొదటి విజయాదిత్యునికి నిరవధ్యునికి మధ్య గల అంత కలహాల గురించి కురవి శాసనం తెలియజేస్తుంది. అనంతర కాలంలో మొదటి విజయాదిత్యుని కుమారులకు నిరవధ్యునికి మధ్య సంబంధాలు ఏర్పడాయి. నిరవధ్యుని మరణాంతరం మొదటి విజయాదిత్యుని యొక్క కుమారుడైన 2వ కుసుమాయుధుడు సింహాసనం అధిష్ఠించాడు. 2వ కుసుమాయుధుడు 935 నుంచి 960. 2వ కుసుమాయుధుడు తన పినతండ్రి నిరవధ్యుని అనంతరం సింహాసనం అధిష్ఠించాడు. ఇతని బిరుదు వచ్చేసి వినీత జనాశ్రయుడు. 2వ కుసుమాయుధుడి రాజకీయ పరిస్థితుల గురించి కురవి శాసనం తెలియజేస్తుంది. 2వ విజయాదిత్యుని నుండి మల్లప్పరాజు వరకు గల వారి పేర్లను శాసనాల్లో పేర్కొనడం కానీ కార్యకలాపాల గురించి ఏమీ పేర్కొనలేదు. 4వ కుసుమాయుధుడు వచ్చేసి 1050 నుంచి 1075. ఇతడు గొనయ అనే బ్రాహ్మణుడికి మొగల్ చెరువు గ్రామాన్ని దానం చేశాడని మొగల్ చెరువు శాసనం తెలుపుతుంది. మొదటి బేతరాజు 1075 నుంచి 1100 వరకు. ఇతను 4వ కుసుమాయుధుడికి కుమారుడు. ఇతని కాలంలోనే రాజ్యం అల్లకొల్ల పరిస్థితులు ఏర్పడాయి. ఇతని కాకతీయ గోండెన ఓడించి కురవి ప్రాంతాన్ని ఆక్రమించాడు. తర్వాతి కాలంలో ఇతను విరియాల పాలకుడైన ఎర్రని సహాయంతో కురవి ప్రాంతాన్ని తిరిగి పొందాడు. ఈ విషయం విరియాల పాలకుల శాసనాల ద్వారా తెలుస్తుంది. 5వ కుసుమాయుధుడు వచ్చేసి 1100 నుంచి 1125. ఇతను మొదటి బేతరాజు యొక్క కుమారుడు. ఇతని బిరుదు వచ్చేసి ముత్తనై గల్లా. నాగతి రాజు ఈ శతాబ్దం 1175 నుంచి 1200 వరకు. ఇతను బొట్టు బేతరాజు యొక్క కుమారుడు. ఇతని బిరుదు వచ్చేసి వివేక నారాయణుడు. కాకతీయ పాలకుడు రుద్రదేవుడు నగతి రాజును ఓడించి కురవి ప్రాంతాన్ని ఆక్రమించాడని పివి పరబ్రహ్మ శాస్త్రం అనే చాళుక్యుడు పేర్కొనడం జరిగింది. ముదిగొండ చాళుక్యుల యొక్క పతనాన్ని రేచర్ల రుద్రుని పాలంపేట శాసనం తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసి మోరా అంజీ 7 ఛానల్ నేమ్. మీరు గుర్తుపెట్టుకోండి, మోరా అంజీ 7. మీరు యూట్యూబ్లో కొట్టిన మన ఛానల్లో వచ్చేసి 400 పైగా వీడియోలు ఉన్నాయి. కాంపిటేటివ్ స్పిరిట్లో మనము ఎన్నో ఎగ్జామ్లను పార్టిసిపేట్ చేసి అలాగే ప్రజెంట్ జాబ్ చేసుకుంటూ మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.